ఓం నమో భగవతే వాసుదేవాయ. దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు మాట్లాడవలసి వచ్చిన పరిస్థితిలో ముందరి కాళ్లకు బంధంగా ధృతరాష్ట్రుడిని నిలదీయడానికి వీలుగా శకునే మాట్లాడేశాడు. ఆయన అన్నాడు, ఎందుకు దుర్యోధన బాధపడతావు? సూర్యుడు ఎలా తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సు కలిగిన ధర్మరాజు సమస్త రాజవైభవాన్ని ఐశ్వర్యాన్ని అపహరిస్తాను. ధార్మిక ద్యూతంలో కాదు, నా దగ్గర అధర్మ ద్యూతం ఉంది. మాయతో పాచికలు వేస్తాను. జూత క్రీడలో 3 లోకాలలో నన్ను మించినవాడు లేడు. ధర్మరాజు అమాయకుడు, తెలియదు, అంత సుశిక్షితుడు కాదు. అవడానికి అతను ధర్మపరంగా ఉంటాడు కానీ జూత్యం ఆడడం రాదు. ఆడడానికి వచ్చి పందెం మీద పందెం ఒడ్డి అన్నీ ఓడిపోతాడు. పావు గంటలో ధర్మరాజుకు ఉన్న సమస్త వైభవాన్ని నీది చేసేస్తాను. నీవెందుకు బాధపడతావు అన్నాడు. పాండవుల పరాక్రమం ఏమిటో ధృతరాష్ట్రుడికి తెలుసు. వాళ్లను గెలిచి ఐశ్వర్యాన్ని తేలేడు. పరిష్కారం ఏదో శకుని చెబుతున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూత క్రీడకు ఆహ్వానించాలి. తాను అలా ఆహ్వానిస్తే 10 మంది తనను నిందించే అవకాశం ఉంది. అందుకని తాను మంచివాడిగా ఉంటూ పనిచేయాలి. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనతో అన్నాడు, ఇది దుష్ట ఆలోచన అంటారు చూసారా, అటువంటిదన్నమాట. ఆయన అన్నాడు, విదురుడు చాలా వివేకం కలిగినవాడు. అతనిని సంప్రదిస్తాను. వాడు నీతిశాస్త్ర కోవిదుడు, అన్నీ తెలిసి ఉన్నవాడు. దూరదృష్టితో ఆలోచిస్తాడు. 2 పక్షములకు హితము కావాలని కోరుకునేవాడు. విదురుడితో నేను ఆలోచిస్తాను, ఆలోచించి నీకు చెప్తాను అన్నాడు. ఎందుకు విదురుడితో ఆలోచించడం? విదురుడు మహాధర్మమూర్తి. అంతటి ధర్మమూర్తి అయిన విదురుడు ఈ అక్రమాన్ని అంగీకరించడని తెలిసినప్పటికీ మరి ధృతరాష్ట్రుడు ఎందుకు విదురుడితోటి మాట్లాడడం? విదురుడు తాను చెప్పిన మాట వినడు. మాయాద్యూతానికి విదురుడు ఒప్పుకోడు. అలాంటి పనులు చేయకూడదని చెప్తాడు. అందుకని ఇక్కడ ధృతరాష్ట్రుడు చాలా టక్కరతనంతో వ్యవహరించాడు. మహానీతి విశారదుడైన విదురుడిని నేను సంప్రదించాను. విదురుడు వద్దన్నాడు. కానీ ఏదో పిల్లలు ఆడుకుంటున్నారని ఒప్పుకున్నాను. తీసుకురమ్మని విదురుడినే పంపించాను. కొత్తగా సభ కట్టాను. కాసేపు ద్యూతం ఆడుకుందరు కానీ అని చెప్పి ఆహ్వానం విదురుడి ద్వారానే పంపించాను అని విదురుణ్ణి తీసుకువచ్చి సన్నివేశంలోకి దింపితే తాను మంచివాడైనట్లుగా కనబడవచ్చు. ఇది ధృతరాష్ట్రుడి ఆలోచన. ఒక దుర్మార్గపు పని చెయ్యాలి అంటే దానికి కూడా ఒక ప్రణాళిక వేసుకునేటటువంటి దుష్టులు ఉంటారు అన్నది భారతం చెప్తోంది మనకి. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ప్రమాదకారియో ధృతరాష్ట్రుడు ప్రమాదకారియో మనం ఆలోచించుకోవాల్సిన విషయంలోకి వచ్చేసింది. దొందుకు దొందే అంటారు చూసారా, ఇద్దరూ అలాంటి వాళ్ళే. అందుకని ధృతరాష్ట్రుడు తాను విదురుడితో మాట్లాడి చెబుతానన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, విదురుడు ఎప్పుడూ పాండవ పక్షపాతి, విదురుడు పాండవ పక్షపాతి అని అంటాడు. కానీ పాండవులు ధర్మమునందు ఉన్నారు, విదురుడు ధర్మపక్షపాతి. అందుకని విదురుడు పాండవుల పక్షాన మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది. విదురుడు పాండవుల పక్షాన మాట్లాడతాడు అనడానికి కారణం అదే. ఇప్పుడు ఎక్కడ ధర్మం ఉంటుందో అటువైపే మాట్లాడతాడు. అంటే కౌరవుల వెంపు ధర్మం లేదు కాబట్టి అటువైపు మాట్లాడు. అందుకని దుర్యోధనుడు ఇక్కడ పాండవుల పక్షపాతి విదురుడు అని చెప్పాడు. అటువంటి విదురుడితో మాట్లాడి నీవేమి నిర్ణయం తీసుకుంటావు? నీవు పాండవులను మాయాద్యూతానికి పిలిపించగలవా? విదురుడు ఒప్పుకుంటాడా? విదురుడితో మాట్లాడతానంటావేంటి అన్నాడు. అని నువ్వు మహారాజువి, విదురుడు మంత్రి, ప్రతిదానికి మంత్రిని సంప్రదించాలా? నీవు నిర్ణయం చేయలేవా? మావయ్య రాజ్యం ఇప్పిస్తానని అంటున్నాడు కదా, రాజుగా వాళ్ళని ఆహ్వానించడానికి తండ్రిగా ఆ ఉపకారం కూడా చెయ్యవా? అయితే సరే, నీకు విదురుడే కదా ఎక్కువ. నువ్వు విదురుడు ఉట్టి కట్టుకుని ఊరేగండి. నేను ఇప్పుడే అగ్నిహోత్రంలో దూకి చచ్చిపోతాను. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తను అనుకున్న పని అయితే అయినట్టు, లేదా చచ్చిపోవడం. ఇది బెదిరించడం కిందకు వస్తుందన్నమాట. కాబట్టి ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? కొడుకు కోసం ఏదైనా చేస్తాడు కదండి. అదే వచ్చింది చిక్కు. గతంలో దుర్యోధనుడిని వదిలివేయమని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. వాడినొక్కడిని వదిలేస్తే కొన్ని కోట్ల మంది బతుకుతారని చెప్పాడు. వాడు దౌర్భాగ్యుడు, వాడిని వదిలేయి అని చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని వదులుకోలేకపోయాడు. కొడుకు చెప్పేది తప్పైతే దాన్ని ఖండించాడు, సరికదా. అదే పుత్ర వ్యామోహంతో ప్రవర్తిస్తూ చాలా ధార్మికంగా ప్రవర్తించినట్టుగా నటిస్తాడు. ఇక్కడే ఉంది ఇబ్బంది. అసలు ఈ కలియుగంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. మంచివాళ్ళుగా నటిస్తూ స్నేహితులుగా ఉన్న వాళ్ళకే వెన్నుపోటు పొడి చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పైకి కనబడరు. అది జరిగేంత వరకు ఆ ఎదుటివాడిని స్నేహితుడిగానే నమ్ముతూ ఉంటారు యువతల వాళ్ళు. కాబట్టి
ఈ రకంగా అతనికి పుత్ర వ్యామోహం ఉంది. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా అంత పని చేయకు, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను, పాండవులను తప్పకుండా పిలిపిస్తానని 1000 మంది శిల్పులను పిలిపించాడు. ఎంత దూరాలోచనో చూడండి. దురాలోచనో అంటారు. దూరాలోచన అంటే ఇది మంచి పనికైతే దూరాలోచన అంటారు, కానీ ఇది ఏంటండి, దురాలోచన అనే అర్థం. అసలు జూత్యం ఆడడానికి 1000 మంది శిల్పులను పిలవడానికి ఏంటో కారణం చూద్దాం ఉండండి. ఈయన 1000 మంది శిల్పులను పిలిచి అనేక ద్వారాలతో అద్భుతమైన సభా నిర్మాణం చేయండి అని వాళ్ళని ఆజ్ఞాపించాడు. నాయన నీవు అటువంటి పని చెయ్యకు, నీవు లేకపోతే నేను ఉండటం లేను అని దుర్యోధను పట్టుకుని వలవలా ఏడ్చాడు. ఇక్కడ మయసభా నిర్మాణం జరిగింది కదండి. రాజసూయానికి వీళ్ళు అందరినీ పిలిచారు. ఇప్పుడు పాండవుల్ని పిలవడానికి ఏదో ఒక హేతు ఉండాలి. కొత్తగా సభ కట్టాము, దీని పేరు మణిసభ. అది మయసభ కదండి, అందుకని దీని పేరు మణిసభ. ఒకసారి ధర్మరాజు వాళ్ళు వస్తే బాగుంటుందనే నెపంతో పిలిపించాలనుకున్నాడు. అందుకని పిలుపుకు ఒక ప్రాతిపదిక కోసం మంటప నిర్మాణాన్ని చేశాడు. అందుకని 1000 మంది శిల్పుల్ని పిలిచాడు. తన కొడుకు కోసం ఎంతటి దురాలోచన అయినా చేయగలడు ధృతరాష్ట్రుడు. తమ్ముడి కొడుకులు తన కొడుకులే, తాను అన్నగారు, తమ్ముడు చనిపోయాడు. అన్నగారై ఆ బిడ్డల్ని రక్షించాల్సిన వాడు ఎంత దుర్మార్గుడై ఆలోచిస్తున్నాడో చూడండి. దురాలోచనలు ఉన్న మనిషిని ఎంతకైనా తెగించగలడండి. తర్వాత ఎప్పటికో తను పడిపోతాడు అన్న విషయం తెలిసినా ఎంతకైనా తెగిస్తాడు, ఆఖరికి చంపేయడానికైనా తెగిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి దురాలోచనలు ఉన్న వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేశాడు, విదురుణ్ణి పిలిచాడు. పిలిచి, పిల్లలు ఇలా మాయాద్యూతంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు, శకుని ఆడతాడు, నీవు వెళ్ళి పాండవులను తీసుకురావాలి అని చెప్పాడు. విదురుడితో మాత్రం నిస్సందేహంగా చెప్పేస్తాడు. మంత్రి కాబట్టి విదురుడిని పిలిచి చెప్పాడు. విదురుడు అన్నాడు, తనకి చాలా కోపం వచ్చింది. అసలు నీకు బుద్ధి ఉందా? మాయాద్యూతానికి నేను వెళ్ళి పాండవుల్ని తీసుకురానా? పిల్లలకి చిచ్చు పెడుతున్నావా? నీవు పెదనాన్నవి, పాండుపుత్రులకు నీ పుత్రులకి సయోధ్య కుదిరేటట్టుగా చూడాలి, అందరూ అన్నదమ్ములుగా బ్రతికేటట్టుగా చూడాలి, కానీ ఏమి నీ పెద్దరకం కాల్చనా? పిల్లలతోటి ద్యూతం ఆడించడం ఏమిటి? నేను ఒక్కనాటికి ఆ ద్యూతానికి ఒప్పుకోను. ఒకసారి జూతం ఆడడానికి అన్నదమ్ములే కూర్చున్నా మొట్టమొదట వాదన ప్రారంభమవుతుంది. వాదన కలహంగా మారుతుంది. కలహం యుద్ధానికి దారితీస్తుంది. జూదం అంటూ మొదలుపెట్టిన తర్వాత అది ఎంత ప్రమాదానికి పెడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎంతటి శాంతమూర్తులైనా వాళ్ళు కూర్చుని మొదలుపెట్టినా అది క్రీడాద్యూతమే అయినా చిట్ట చివరకు అత్యంత ప్రమాదకరమైన స్థితిని కల్పిస్తుంది. అందుకని నా మాట విను, ద్యూతానికి నేను అంగీకరించను అన్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుని నయవంచనను గమనించండి. విదురుడు వద్దురా అని చెప్తున్నాడు. ఏమీ ఎరగని వాడిలా ధృతరాష్ట్రుడు అన్నాడు. అసలు విదురుడు మహామంత్రి కదండి. ధృతరాష్ట్రుడు ఇప్పుడు అతన్ని మంత్రి అని పిలవలేదు, స్నేహితుడా అని పిలిచాడు. నా బాధను కొంచెం అర్థం చేసుకో, నా బలహీనత నీకు తెలుసు కదా అని దాని భావం. కాబట్టి కొడుకుల మధ్య వైరం ఎందుకు వస్తుంది? భలేవాడివే, నేనున్నాను, నువ్వు ఉన్నావు, గాంగేయుడు ఉన్నాడు. గాంగేయుడు అంటే భీష్ముడు. మనం అందరం ఉండగా పిల్లలు దెబ్బలాడుకుంటారా? జరగకూడనిది భయంకరమైనది జరుగుతుందా? నాకు నా పుత్రులకు దేవతలు ఉన్నారు, వాళ్ళెప్పుడూ రక్షిస్తూ ఉంటారు. స్నేహితుడా, దీనికి ఒప్పుకోవయ్యా, వెళ్ళి ధర్మరాజుని పాండవుల్ని జూదానికి ఆడడానికి తీసుకురావయ్యా. కాసేపు పిల్లలు క్రీడా జీవితం ఆడుకుంటారు, కాలక్షేపానికి ఆడుకుంటారు అన్నాడు. విదురుడు తాను చెప్పవలసింది చెప్పేశాడు. అది కర్తవ్యతానిష్ట అంటే. మంత్రిగా తన కర్తవ్యం తాను చేస్తాడు. ప్రభువు ఆజ్ఞ, మహారాజు వెళ్ళి తీసుకురమ్మన్నాడు. ఇది కర్తవ్యం అన్నదానికి బాధ్యత అన్నదానికి మనం తేడా ఇక్కడ తెలుసుకోవాలి. రామాయణంలో అస్తమాటు కర్తవ్యం కర్తవ్యం అని వస్తుంది. ఎందుకంటే కర్తవ్యం అంటే చెప్పడం అదరికే మన వంతు. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడండి, అమ్మ టిఫిన్ చేసే టైం అయింది, భోజనం దాకా అక్కర్లేదు, టిఫిన్ చేసే టైం అయింది, టిఫిన్ చేసేసేయి అని టిఫిన్ చేసి బల్ల మీద పెట్టామంటే వాడు వచ్చి టిఫిన్ చేసేయాలి. అది కర్తవ్యం. మనం టిఫిన్ చేసి అక్కడ పెట్టి వాడికి చెప్పడం వరకే కర్తవ్యం. బాధ్యత అంటే వాడు తినేంత వరకు ఉండి ఆ పళ్ళెంలో అన్నీ సరిపోయాయా లేదా, వాడికి ఇంకో వెయ్యాలా చూసుకుని మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ పళ్ళెం తీసి లోపల పెట్టేంత వరకు మనమే దగ్గరుండి చూసుకోవడం బాధ్యత. కాబట్టి విదురుడు తను చెప్పే విషయం చెప్పేశాడు, అది కర్తవ్యం, తన కర్తవ్యం తను చేసేశాడు. కాబట్టి విదురుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి తీసుకురావాల్సిందే. వెళ్ళడానికి బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఒకసారి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా శకుని మాయాద్యూతానికి ఆడడానికి సిద్ధపడుతున్నాడు. పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకురావాల్సిందని ధృతరాష్ట్రుడు నాకు చెప్పాడు.
ఇది ప్రమాదకరం కాదా అని అడిగాడు. అడిగితే భీష్ముడు ఇది ఖచ్చితంగా ప్రమాదకరమే. ధృతరాష్ట్రుడు అటువంటి నిర్ణయం చేసి ఉండకూడదు. కానీ రాచపదవిలో కూర్చున్నవాడు చేసిన నిర్ణయాలను గౌరవించాలి. అందుకని సరే అన్నాడు. విదురుడు బయలుదేరాడు. ఇక వెళ్ళి పాండుకుమారులను తీసుకురావడానికి మానసికంగా సిద్ధపడుతున్నాడు. లోపల ధృతరాష్ట్రుడికి కడుపులో బెంగ. ఇవాళ మాయాజూతం ఆడతారు, సామ్రాజ్య వైభవాన్ని లాగేస్తారు. కానీ పాండవుల తేజస్సు పరాక్రమం ఏమీ నశించవు. కానీ లోకం ఏమంటుంది? యుద్ధభూమిలో నిలబడితే తన కొడుకులు ఏమైపోతారో ధృతరాష్ట్రుడికి తెలుసు. అధర్మం ఉన్న చోట విజయం ఉండదని తెలుసు. ఉండదు కాబట్టి వాళ్ళది తనది కావడం కాదు, తనది వాళ్ళదవుతుంది. రాజ్యమంతా పాండవులది అయిపోతుంది. తన పుత్రులందరూ నశించిపోతారు. అందుకని ధృతరాష్ట్రుడికి కడుపులో బెంగ. మంచి పని కోసం బెంగ కాదు, ఎప్పటికైనా తన వారు పాండవుల చేతిలో నశించిపోతారేమోనని బెంగ. అందుకని సభా నిర్మాణం అయిపోయాక ఏకాంతంలో దుర్యోధనుడు పిలిచి అన్నాడు, దుర్యోధన, నేను ఒక మాట చెప్తున్నాను విను. ఎందుకు వచ్చిన జూదం? ఈ జూదం వల్ల మీలో మీకు తగలు వస్తాయి. దానివల్ల యుద్ధం వస్తుంది. యుద్ధం వల్ల ప్రజలందరూ పాడైపోతారు అన్నాడు. ప్రజలందరూ పాడైపోతారు అంటున్నాడు అంటే కొడుకుతో కఠినంగా చెప్పలేకపోయాడు. కొడుకుతో దబాయించి మాట్లాడలేడు. కొడుకు కోసం నీతి చెప్పడం మానేసి ప్రజలు చచ్చిపోతారు, జూదం ఆడద్దు అని చెప్పాడు. ఇక్కడ తేలాడు. ఎప్పటిలా నువ్వు పాండవులు కలిసి ఉండి ఎవరి సామ్రాజ్యాన్ని వారు పరిపాలించుకుంటే గొడవ వదిలిపోతుంది. ఈ భోగాలైనా దక్కుతాయి. పాండవ లక్ష్మి పట్ల నీకు ఎందుకంత అసూయ? నీకు ఉన్నదానికి సంతోషించడం మానేసి వాళ్ళకి ఉన్నదాన్ని ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఉన్న దాంట్లోంచి పోతున్నదంటే అది పోకుండా చూడడం సాధ్యం. ఇంకొకడికి ఉన్నదానిని తెచ్చి నీకు ఇవ్వడం అంటే అది ఎలా సాధ్యం? వాళ్ళ పౌరుష పరాక్రమవంతులు, వాళ్ళ పౌరుషాలు నీకు తెలుసు. వారి సంపదను మాయాద్యూతం ద్వారా తేవడం పాపం. ధర్మం ముందు పాపం నిలబడదు. దానివల్ల చిట్ట చివరకు అర్థము ధర్మము రెండూ మనకి పోతాయి. అందుకని నా మాట విను, అటువంటి పని చెయ్యవద్దు అన్నాడు. మొత్తం భారతంలో ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మంచి విషయం ఏది అంటే ఇదే అని చెప్పుకోవచ్చేమో. ఎంత చెప్పినా దుర్యోధనుడు మారతాటండి. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటారు. అందుకే ఇంత చెప్పిన తర్వాత దుర్యోధన అన్నాడు, నాన్న, నీవు అస్తమాను మాట్లాడితే మాయాద్యూతం అంటావేంటి? నా దృష్టిలో అది ధర్మరాజు సమస్త ఐశ్వర్యాన్ని నేను లాగేసుకోవడానికి అదొక యజ్ఞం. లోకంలో ఒక యజ్ఞం చేస్తే సమస్త కామ్యాలు ఈడేరుతాయి. అగ్నిని ఆరాధిస్తే సమస్తమైన కోరికలు తీరుతాయని వేదం చెప్పింది. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇస్తే అగ్ని ప్రీతి చెంది చిట్ట చివర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుని అనుగ్రహం చేత సమస్తమైన ఐశ్వర్యాలు కలుగుతాయి. నాన్న, నాకు యజ్ఞం ఏమిటో తెలుసా? మాయాద్యూతమే నాకు యజ్ఞం. ఈ యజ్ఞం వలన నేను పాండవ లక్ష్మిని పొందుతాను. అందుకని ఆడవలసిందే. నాన్న, బ్రహ్మగారికి బుర్రలేదు. పనికి మాలిన వాళ్ళకి ఐశ్వర్యమా? ఇంత గొప్పవాడైనా నాకు ఐశ్వర్యం తక్కువైపోవడమా? నేను నీతో ఒక మాట చెప్తాను, అది నాకు ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదయోగ్యం కాదు. పాండవుల ఐశ్వర్యం నేను హరించవలసిందే అన్నాడు. ఎంత మొండి పట్టుదల అంటారు చూసారా? అది మంచి విషయంలో ఉందనుకోండి, ఏదైనా మంచి పని చేయడానికి వాళ్ళు మయసభ నిర్మించారు, నేను అంతటి సభ న్యాయంగా ధర్మంగా నిర్మిస్తాను అని అంటే అది వేరేలా ఉంటుంది. అసలు అంత ధర్మం ఉంటే పాండవులకి సగం రాజ్యం, కౌరవులకి సగం రాజ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందండి? ఎంత దుర్మార్గపు ఆలోచనలో, ఎంత కుత్సితమైనటువంటి స్వభావమో మనకి దుర్యోధనుడిది తెలుస్తోంది. దుర్యోధనుడు ఇంకా అన్నాడు, నాన్న, అన్నిటికంటే రాజు ఆలోచించేది ఏమిటి అంటే ఎంత సులభమైన తేలికమైన ఉపాయం చేత అవతల వారి ఐశ్వర్యాన్ని మనం కబళించవచ్చునా అని ఆలోచిస్తాడు. ఇంతకన్నా సులభమైన ఉపాయం ఏముంది? ఒక యుద్ధం కదా, ఏం కావాలి? అలా కూర్చుని పాచకలు విసిరేస్తే పాండవలక్ష్మిని అంతా నాదవుతుంది. నీవు యజ్ఞం జరుగుతున్నంతసేపు ఉండి వెనక్కి వచ్చావు. కానీ నేను మయసభను అంతటినీ చూశాను. ఆ సభ ఎంత గొప్పగా ఉందో తెలుసా? అటువంటి సభను గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎన్నడూ వినలేదు. కాబట్టి ఈ ఉపాయం ప్రకారం జరగవలసిందే అన్నాడు. అంటే వెంటనే శకుని లేచి దుర్యోధనుడు అన్నాడు, ఇది అసలు కౌరవ పాండవుల పౌరుష పరాక్రమాలు ఖచ్చితంగా తెలుసు అనడానికి తార్కాణం ఈ విషయం. కాబట్టి శకుని దుర్యోధనుడితోటి చెప్తున్నాడనమాట. అక్కడే ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు కదండి. కానీ ధృతరాష్ట్రుడితో ఎందుకు చెప్పడు అంటే శకునికి ధృతరాష్ట్రుడు అంటే భయం. బావగారితో మాట్లాడడానికి అంత చొరవలేదు. దుర్యోధనుడితో మాట్లాడి ఆ సమయానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడి ధృతరాష్ట్రుడికి మార్గం లేని స్థితిని కల్పిస్తాడనమాట. అంటే దుర్యోధనులో అగ్నిని పెంచేస్తున్నాడు. ఈ రకంగా ధృతరాష్ట్రుడి మీదకి రెచ్చగొట్టేస్తున్నాడు. ఇలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మనలో మనకే తెలిసిపోతూ ఉంటుంది, మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు.
ఎప్పుడో అప్పటి కాలంలో భారతంలో వచ్చారు ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని లాంటి వాళ్ళని అనుకోక్కర్లేదు. ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి శకుని అన్నాడు దుర్యోధనుతోటి, నిజంగా యుద్ధంలో సైన్యాలను మోహరించక్కర్లేదు, ఏనుగులు ఘీంకరించవలసిన అవసరమూ లేదు, గుర్రాలు అరవక్కర్లేదు, భటులు కత్తులతో యుద్ధం చేయనక్కర్లేదు. నేను నా పాచికలను దొర్లిస్తాను అంతే, అటు రాజ్యం ఇటు వచ్చేస్తుంది. ఇది ఎంతో తేలికైన పని. దుర్యోధన, యుద్ధం చేసి కూడా సాధిస్తానంటావేమో. నీవే కాదు, దేవతలు కూడా పాండవుల మీద గెలవలేరు. కాబట్టి ఉన్నది ఒకటే మార్గం. పాండవుల రాజ్యం నీదైతే తప్పితే నీవు బ్రతకలేనని అంటావా? దానికి మాయాజూతం ఒక్కటే మార్గం. లేక యుద్ధం చేస్తానంటావా? మనం అందరం చచ్చిపోవడం ఖాయం. అప్పుడు మన రాజ్యం కూడా పాండవులది అవుతుంది. కాబట్టి నీకు వాళ్ళ రాజ్యం కావాలంటే మాయాజూతం వినా మార్గం లేదు అన్నాడు. ఇప్పుడు దుర్యోధనలో మంకుపట్టు పెరిగిపోయింది. దేవతలందరూ వాళ్ళ పక్షాన ఉన్నారు, వాళ్ళు గెలుస్తారు అని అందరికీ తెలుసు. కానీ మాయతోటి, అంటే మోసంతోటి వాళ్ళని గెలవాలి అని వీళ్ళందరి ఆలోచన. కాబట్టి దుర్యోధనలో మంకుపట్టు పెరిగిపోయి దుర్యోధనుడు అన్నాడు, ఏంటి నాన్న, విదురుడు చెప్పాడు ఆలోచించు అంటావు. మనం ఒక పని చేసేటప్పుడు మనం ఎలా చేద్దాం అనుకున్నామో అలా చేయాలి తప్పితే మనం ఎలా అనుకున్నామో దానిని విడిచిపెట్టి ఎవడో ఎలా అనుకున్నాడో అలా చేయడం ఏంటి? విదురుడు పాండవ పక్షపాతి. మళ్ళీ అదే మాట. ఇతడు పాండవులకు అనుకూలంగా మాట్లాడతాడు. మనం ఏమనుకున్నామో అది విడిచిపెట్టి విదురుడు పాండవ పక్షపాతిగా మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుకూలంగా చేసి పాండవులను ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? మాకు ఉపకారం చెయ్యవా? మాయాజూతం ఆడవలసిందే, నీవు ధర్మరాజుని పాండవుల్ని పిలిపించవలసిందే అన్నాడు. అంటే వెంటనే మేము కేవలం తోచడానికి కాసేపు జూతం ఆడుకుంటాము, ధర్మరాజు లొంగిపోతాడు, ఈ సభా మంటపానికి పిలిచి కాలక్షేపానికి మొదలు పెడతాం, సమస్తము లాగేస్తాం, అందరూ సాక్ష్యంగా ఉంటారు. క్రీడాద్యూతం కదా, ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుంటారు. అకస్మాత్తుగా పందాలు ఒడ్డుతాం, ఒడ్డి అన్నీ లాగేసుకుంటాం. అందరూ తేరుకునే లోపల పాండులక్ష్మి మాది. కాబట్టి నాన్న, నీకు వేరొక మార్గం లేదు, నీవు అంగీకరించవలసిందే అన్నాడు. ఇలా అని దుర్యోధనుడు అన్న తర్వాత ఒక చమత్కారం జరిగింది. ఆ చమత్కారం ఏమిటి? ఈ క్రీడాద్యూతాన్ని ఆడడానికి పాండవులు వచ్చారా? ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా, అంటే మీ అందరికీ తెలిసినప్పటికీ ఏదో ఒక విషయం దగ్గర ఆపేసాం అనుకోండి, అది ఏం జరిగింది అనే ఉత్సాహంతో మళ్ళీ రేపు కూడా వినాలనిపిస్తుంది కదండి. కాబట్టి అందరం కూడా ఏం జరిగిందో తెలియని వాళ్ళలాగే, అంటే తెలిసిన వాళ్ళు కూడా కాసేపు ఆలోచించుకుని రేపు ఏం చెప్తారో అన్న ఆతృతతోటి వింటారేమో అని అలా ఆపడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఈ క్రీడాద్యూతానికి వచ్చి పాండవులు ఏ రకంగా ఆడారు, దుర్యోధనుడు ఏ రకంగా మాయ చేశాడు, శకుని ఏ రకంగా వేశాడు, ధృతరాష్ట్రుడు అందుకు ఏం మాట్లాడాడు, అక్కడ ఉన్న పెద్దలందరూ ఏం చేశారు అనే విషయాలన్నిటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.